రైట్. రాంప్రసాద్ గారు మనతో పాటు శేఖర్ మాస్టర్ గారు కూడా జాయిన్ అయ్యారు. మాస్టర్ లవ్ యూ. ఎందుకంటే అభిమానులందరి తరఫున అన్నయ్య చేత రకరకాల స్టెప్స్ మాకు కావలసినవన్నీ మా అదృష్టం అండి, మా అదృష్టం. రాంప్రసాద్ చెప్తుంది వింటున్నారు కదా ఇప్పుడు. హాయ్ రాంప్రసాద్, బాగున్నాడు అలీ? బాగున్నాను సార్. మీరే చెప్పాలి. నాకన్నా మెగాస్టార్ చిరంజీవి గారితో ఎక్కువ ట్రావెల్ అయింది మీరు. అతనికి ఏం కావాలో, ఎలాంటి స్టెప్లు కావాలో మీరే క్రియేట్ చేశారు. మా అందరినీ చాలా అలరింప చేశారు అసలు. ఎందుకంటే 8 years గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చి ఎర్ర చొక్కా నేను నీకోసం వేసాను ఆ స్టెప్ తో మళ్ళీ ఒక్కసారిగా మా అందరికి, మాకు సార్ చిరంజీవి గారు డాన్స్ చేస్తుంటే మేము వేస్తున్నంత ఫీలింగ్ వస్తుంది మాకు. నేను చిన్నప్పటి నుంచి అలా ఫోన్ చేసుకున్నాం. ఇంకా మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటారు నాకు తెలుసుకోవాలి. తప్పకుండా అలీ. ఎస్, తను చెప్తున్నది కరెక్టే. డ్యాన్స్ మాస్టర్గా పక్కన పెట్టేస్తే మేమందరం అన్నయ్య అని ముద్దుగా పిలుచుకుంటాను మాస్టర్ గారు. మీరు ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మాస్టర్? అయ్యో, ఆ రెస్పెక్ట్ కానీ మీకు ఇచ్చే విధానం? అసలు నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అండి, సార్ని కలిసినప్పుడు అంటే నాకు ఫస్ట్ యాక్చువల్గా నేను చాలా పెద్ద ఫ్యాన్ని. అంటే చిన్నప్పటి నుంచి ఆయన డ్యాన్సులు చూసి చేసాం. సార్ పక్కన డ్యాన్సర్ చేయాలని కోరుకుండేది, అది అవ్వలేదు నాకు డ్యాన్సర్ ఉన్నప్పుడు. మాస్టర్ అయిన తర్వాత నేను మానిటర్ దగ్గర కూర్చున్నా, సార్ వస్తున్నారు టక్మని లేచి నుంచున్నా, చూసి హే శేఖర్ కూర్చో అన్నారు. అవును, నా పేరు ఎలా తెలుసు సార్కి, ఏంటి నాకేం అర్థం కాలే. కూర్చో శేఖర్ అని కూర్చున్న తర్వాత కాఫీ తమ్మని చెప్పి ఆయన కాఫీ తీసుకొచ్చింది. కాఫీ ఇచ్చి షుగర్ వేసి ఇచ్చారు. ఫస్ట్ మీటింగ్లోనే. ఎందుకుంటుందండి, అవసరం లేదు సార్కి, అవసరం లేదు. మెగాస్టార్ ఏంటి బాగున్నారా అయ్యి అంటే చాలు. పిలిచి ఆయన కాఫీ తీసుకొచ్చిన షుగర్ వేసి కలిపేసి తీసుకొచ్చాక అంటే ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి సార్. అంటే టాలెంట్ ఉంది, ప్లస్ మంచి మనసు, అందరిని కలుపుకునే, అది మెయిన్గా కావాల్సింది. ఇంకా అక్కడ ఇంకా ఫ్లాట్ అయిపోయాను సార్, ఇంకా ఫ్లాట్ అయిపోయాను సార్కి. అసలుకే పెద్ద ఫ్యాను, ఇంకా అంత మంచితనం చూస్తే ఇంకా మనం ఇంక ఇది చేసుకోలేం కదా. అలాగే ఫస్ట్ ఆ సాంగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే టెన్షన్. ఎందుకంటే ప్రభు మాస్టరు, లారెన్స్ మాస్టరు, తారా మాస్టరు వీళ్ళందరూ కలిసి మామూలుగా చేయించలే. మళ్ళీ ఇప్పుడు కమ్ బ్యాక్ ఫ్యాన్స్ అందరూ చాలా ఆశలు పెట్టుకున్నా, నేను కూడా ఆశలు పెట్టుకున్నా బాస్ డ్యాన్స్ చూడాలని చెప్పి. అది నాకే వచ్చింది సాంగ్. అది ఇంకా ఎలా ఉంటుంది నాకు టెన్షన్. ఇంకా ఆ టైంలో చూసి చేస్తే అదే బెల్ట్ స్టెప్ అమ్ముడు లెఫ్ట్ చేసేటప్పుడు 2 కళ్ళతో చూస్తానే చాలేదండి. గోల సెట్లో అందరం గోల. ఒక సింగిల్ టేక్లో అయిపోయింది అది. అది తలుచుకుంటే నాకు ఇంకా ఉండదు. చూడంగానే ఎంత ఆనందమో. ఆ తర్వాత మాకు లిరికల్ వీడియోలోనో ఎట్లా వేశారు అది. నేను అరుస్తూనే ఉంటా సూపర్ అని. అసలు అంత ఆనందం అది. ముందుగా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మెగాస్టార్ గారి మూవీలో మీకు ఈ ఛాన్స్ వచ్చిందని. ఒక ఐడియా అంటూ ఉంటుంది, మీరు చెప్పారు భయం అనేది. ఏమైనా ముందుగా మీరు ప్రాక్టీస్ చేయటం కానీ ఆయన అంచనాలకు తగ్గట్టుగా ఒక అభిమానిగా మీరు ఆ ముందు రోజైనా అంతే ట్రై చేసి ఉంటారు కదా? అంటే నేను ఒకటి కాదు, చిరంజీవి సార్ సాంగ్ వచ్చింది చేస్తున్నాం అంటే ఆ ఒక్క బీట్కి అమ్ముడు నెక్స్ట్ కుమ్ముడు టట్ అంటే ఆయన సిగ్నేచర్స్ చేయనీయలేదు. ఇది ఈ బిట్ కానీ ముఠా మేస్త్రిలది కానీ వీణ బిట్టి కానీ ఇంకేం చేయనీయలేదు. ఇంకా ఎన్ని ఊహించుకుంటే ఇది కూడా జనాల్లో గుర్తుండాలరా ఒకటి అనుకొని ఒక్క 7-8 ట్రై చేసామండి. దాంట్లో ఇది బాస్ కరెక్ట్గా యాప్ట్ అయ్యింది, చేసాం. ఆ తర్వాత మాస్టర్ జర్నీ ఎలా సాగింది? ఆ తర్వాత దాంట్లో ఫస్ట్ చేసింది మిమ్మీ సాంగ్ అండి. అది నచ్చి బాస్ ఈ సాంగ్ కూడా శేఖర్ నువ్వే చేయన్నారు, అది చేశాను అలాగా. ఆ తర్వాత ఇంకా కంటిన్యూగా అలా మనం వాల్తేరు వీరయ్య చేసాం, బోలా శంకర్ చేసాం. అలా జర్నీ స్టార్ట్. ఆచార్యలో చరణ్ సార్ అంటే ఫస్ట్ టైము చరణ్ సార్తో అమ్ముడు లెస్ కుమ్ముడులో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చినప్పుడు కూడా ఇద్దరు కలిపి నేనే చేశాను. అదృష్టం నాకే దక్కింది. అలాగే ఆచార్యలో కూడా ఫుల్ సాంగ్ చిరంజీవి సార్ చరణ్ సార్ చేసే అదృష్టం కూడా నాకే దక్కిందండి. రాంప్రసాద్ గారు విన్నారు కదా? విన్నాను సార్. మాస్టర్ గారు ఆనందం చూసావా? మాకన్నా లక్కీయెస్ట్ పర్సన్ శేఖర్ మాస్టర్. మేమంటే కొంచెం మాట్లాడేసి సార్ కి ఫోటో తీసుకెళ్ళిపోతాం. శేఖర్ మాస్టర్ ఒక సాంగ్ చేశారంటే ఒక 3-4 days ట్రావెల్ అవుతారు, రోజు ఉంటారు. అందులో మెగాస్టార్ గారు చేసే ప్రతి సినిమాలో కూడా శేఖర్ మాస్టర్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇంకో విషయం ఏంటంటే సార్, డాన్స్ అందరూ వేస్తారు, కొరియోగ్రాఫ్ చేస్తారు, కానీ శేఖర్ మాస్టర్ చిరంజీవి గారితో వేసే స్టెప్ చిరంజీవి గారు వేయడం వల్ల వాళ్ళ ఫ్యాన్స్ కూడా వేస్తారు. అలాంటి స్టెప్స్ ఉంటాయి. అంటే మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం, చిరంజీవి గారు వేసే స్టెప్ మనం వేసామని.
అది ప్రజల్లో ఎప్పుడైనా మనం సార్ చెప్పండి. అదే ఆనందం ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టెప్ చూస్తుంటే బాగా చేశారు కాదు, శేఖర్ మాస్టర్ ఎలా క్రియేట్ చేస్తారంటే చిరంజీవి గారు వేయాలి, చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా స్టెప్ వేయాలి అన్నట్లు క్రియేట్ చేస్తారు. మనం కూడా హ్యాపీగా స్టెప్ వేస్తాం, అంత హ్యాపీగా. చూసారు సార్, ఒక అభిమానిగా ఎలా చెప్తున్నారు మాస్టర్. Yeah, అవును ఆ? సార్, అవును. Yes, ప్రతి ఒక్క అభిమాని ఇదే కోరుకుంటున్నారు మాస్టర్. దాదాపు 100 దేశాల నుంచి ఈ కార్యక్రమం చూస్తున్నారు మాస్టర్. అంతా చాలా happy. Nice, nice. రామ్ అందరికీ ప్రసాద్ గారు- నమస్కారం అండి, అందరికీ నమస్కారం. Right. ఆ, మాస్టర్ మీలో స్టూడియోలోకి నేను కూడా వచ్చారు. ఒక్కడిని చిరంజీవి గారి అభిమానిని. రైట్. రామ్ ప్రసాద్ గారు, మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టను. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు అభిమానులందరికీ, అన్నయ్యకి ఏం చెప్పదలుచుకున్నారు చెప్తే నేను మాస్టర్ మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయి. మనం చిరంజీవి గారి అభిమానులందరికీ హాయ్ హాయ్, పెద్ద హాయ్. మనందరికీ ఆగస్ట్ 22 పెద్ద ఫెస్టివల్, అది మార్క్ చేసుకోండి. ప్రతి మనం గ్రాండ్ గా చేసుకోవాలి. అది విశ్వాంబర వస్తుంది, అది ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలీదు, చాలా పెద్ద హిట్ అవుద్ది ఈసారి, నో డౌట్. నాకు ఉన్న సమాచారం ప్రకారం చాలా బాగుందని తెలిసింది మూవీ. సో మనందరం ఫస్ట్ డే చూసి దాన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్లి చిరంజీవి గారికి పెద్ద హిట్ ఇచ్చి గిఫ్ట్ ఇచ్చేలా ప్లాన్ చేద్దాం. విశ్వాంబర టీం అందరికీ ఆల్ ది బెస్ట్. రైట్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ ప్రతాప్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ మాస్టర్. ఇది ప్రతి ఒక్కరు ఉదయం నుంచి చెప్తుంది అన్నయ్య గురించి గొప్పగాని. ఆయన స్ఫూర్తిగా తీసుకొని మేము ఈ ఫీల్డ్లోకి వచ్చాం. అది ఏ ఫీల్డ్ అయినా సరే, నాట్ ఓన్లీ మూవీస్. ప్రతి అది ఐటీ కావచ్చు, టీచర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, డాక్టర్, ఎవరైనా సరే ఏంటంటే అన్న ఇది ఏదో ఒక మూవీ వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీరు కూడా మామూలు మాకు డాన్సర్స్కి ప్రతి డాన్సర్కి ఒక కళ ఉంటుందండి. చిరంజీవి సార్తో డాన్సర్గా చేయాలి, Yes. ప్రతి మాస్టర్కి ఒక కళ. ఆయనతో అంటే అదృష్టం బాగుంటే కొరియోగ్రఫీ చేయాలి, డెఫినెట్లీ కొరియోగ్రఫీ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వస్తుందని చెప్పి, నాకు కోరిక ఉంది, లక్కీగా వచ్చింది, చేశాను. అలా మా డాన్సర్స్ ప్రతి ఒక్క డాన్సర్కే ఉంటుందండి. ఇక్కడ చిరంజీవి శేఖర్ గారితో మాస్టర్ చేయాలి. గారికి ఇంకా తనివి తీరలేదనిపిస్తుంది. లేదండి, అది కరెక్ట్. కరెక్టే కదా. అది correct ఇంకా అండి. ఇంకా అన్నయ్య చేత ఇంకా ఎన్నో స్టెప్పులు వేయాలి, మేమంతా చూడాలి. అవునండి. మాస్టర్ ఒక్కసారి కూర్చునే మీరు అట్లా అన్నా కూడా అభిమానులు మేమంతా ఆనందిస్తాం మాస్టర్. ఆ బెల్ట్ స్టెప్ అన్న ఇది అయ్యో, జస్ట్ మూమెంట్ ఇచ్చినా చాలు, మేము కోరుకునేది అదే మాస్టర్. ఈ కూర్చొని చేస్తుంది. Yes. ఎక్సలెంట్ మాస్టర్. ఎస్. విశ్వభర్లు ఏమైనా చేస్తున్నారా? ఇంతవరకు అయితే ఇంకా ఏం చేయలేదు. లేదు, చేయాలని కోరుకుంటున్నాం మాస్టర్ అంతా. thank you అండి. ఎందుకంటే ఇంకా ఉంది కదా టైం, అవును, పెద్ద పండుగకి అవును, ఇంకా అవును. టైం ఉంది. మనం అందరూ అదే అనుకుంటాం. అవునండి. జనవరిలో అది రాబోతుంది. Release అవుతుంది. ఇప్పుడే కీరవాణి సార్తో మాట్లాడాం, రామజోగయ్య శాస్త్రితో మాట్లాడాం, రాజా రవీంద్ర అండ్ డైరెక్టర్ గారు కూడా రాబోతున్నారు. అందరం మేమంతా ఊహించుకున్నట్టుగానే వాళ్ళు చెప్తున్న విధంగానే అన్నయ్య చాలా స్మార్ట్గా ఉన్నారు. ముందుగా దాని గురించి చాలా బాగున్నారండి, చాలా అందంగా ఉన్నారు. చాలా బాగున్నారు. ఎంత మొన్న వెళ్ళి బాగున్నారు. చూశాను నేను. ఆయన ఆ మనసుకు సెవెన్ ఎకర్స్ తగ్గట్టుగానే, అవును. ఆ మంచి మనసుకు తగ్గట్టుగానే చాలా అందంగా ఉన్నారు. yeah. అందరు మనసులకి అది ఎప్పుడు వస్తుంది ఆ మూవీ అంటే మళ్ళీ డేట్ ఫిక్స్ చేశారు మాస్టర్. రేపేమో ఇంద్రా ఉంది, వెళ్తున్నారా? రేపే shoot లో ఉన్నానండి. అందరూ evening వెయిట్ చేస్తున్నాం. వెళ్తాను. ఓకే అందరూ ఎందుకంటే థియేటర్లో చూడాలని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. రైట్ మాస్టర్, అటు ప్రభుదేవ్ మాస్టర్ కానీ, లారెన్స్ మాస్టర్ కానీ, చాలా మందికి రాజసుందరం గారికి కానీ, మెయిన్ పెద్ద ఆయనకి కానీ, వీళ్ళందరికీ కూడా ఆయన చాలా రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళందరూ కూడా మా సార్ రెస్పెక్ట్ ఇస్తారు. మేము ఇంకా చిన్నలో అండి, మాకు రెస్పెక్ట్. అదే నేను చెప్తుంది. ఎస్, నేను అదే చూస్తున్నా. ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా అనేసి మీరు చెప్తున్నట్టుగా లోపలికి ఎంటర్ అవుతేనే శేఖర్ తాగేమంటే ఆయన కాఫీ ఒకటి ఏం చూస్తుంటే ఎంత సార్ ఇంటికి వెళ్తే ఎవరు వస్తే వాళ్ళ పేరు మీద వస్తుందండి. ఇప్పుడు నేను శేఖర్ కదా, ఎస్ పేరు మీద కాఫీలో పైన ఎస్ అని వస్తుంది. ఓ ఎక్సలెంట్. ఇంకా వేరే ఎవరైనా ప్రభు మాస్టర్ అయితే పి అని. నేను ఒకసారి మా సార్ ఇంటికి వెళ్తే నాకు చాలా హ్యాపీ అయిన విషయం ఏంటంటే, అప్పుడే ప్రభు మాస్టర్తో మాట్లాడారంట. నేను వెళ్ళిన తర్వాత ప్రభు రా ప్రభు కూర్చో అన్నారు. సార్ అన్న, ఓహో శేఖర్ సార్, నేను ఇప్పుడే ప్రభుతో మాట్లాడాను అందుకని వచ్చింది, మంచిదే కదా అన్నారు. చాలా అదృష్టం. ఎందుకంటే ప్రభు మాస్టర్ డాన్స్, చిరంజీవి సార్ ప్రభు మాస్టర్ కొరియోగ్రఫీ, చిరంజీవి సార్ డాన్స్ అంటే ఇంకా చెప్పాల్సింది లేదు. ఇద్దరు మై ఫేవరెట్. అలాగే ప్రభు మాస్టర్ పేరు నన్ను పిలిచారంటే చాలా హ్యాపీ కదండి. ఆ రోజు నాట్ ఓన్లీ అంటే మాస్టర్ మీకే కాదు, మీ కుటుంబ సభ్యులకు కానీ ప్రతి ఒక్కరిని కూడా అదే రెస్పెక్ట్ ఇస్తారు. ఆయన అదే విధంగా చూస్తుంటారు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని అంటారు. నిజమేనా? నిజమండి, నిజం. ఎప్పుడైనా మేము షూటింగ్కి వెళ్తే మా పిల్లలు పాప బాబు వెళ్ళారండి. వెళ్తే అంటే షూటింగ్ టైం అయిపోయి ఆయన టెన్షన్ వెళ్ళిపోతుంటే, శేఖర్ పిల్లలు వచ్చారు ఏరి అని చెప్పి మళ్ళీ పిల్లల్ని పిలవమని చెప్పి అని నేను అడుగుదాం అనుకుంటే, సార్ టెన్షన్ వెళ్ళిపోతున్నారు, సరే ఇప్పుడు డిస్టర్బ్ చేయదు, నెక్స్ట్ టైం ఇప్పుడు దిగుదాం అనుకుంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఆ లెసన్స్ చెప్పి మా శేఖర్ పిల్లల్ని పిలవండి, మాస్టర్ పిల్లలని. శేఖర్ కూడా అంటారు మాస్టర్ అంటారు.
మాస్టర్ శేఖర్ మాస్టర్ పిల్లల్ని పిలవండి అంటే మా పిల్లలు ఇద్దరు వస్తే వాళ్ళతో ఫోటో దిగలటం. ఎంత సంతోషం ఉంటుంది మాస్టర్. అవునవును, పిల్లలకి ఎంత సంతోషం ఉంటుంది. అవునవును, వాళ్ళ తీరు వేరే కండి. అక్కడ మీ గౌరవం కూడా పెంచుతారు అన్నయ్య కదా. అవును. రైట్. జపాన్ అండ్ జర్మనీ నుంచి చాలా మంది ఉన్నారు, అభిమానులతో మాట. ఓకే ఓకే. హలో హలో అండి. హలో సార్, నమస్తే అందరికీ. అందరికీ నమస్తే. శ్రీనివాస్ సార్. సార్ నమస్తే. నమస్తే. మనతో పాటు శేఖర్ మాస్టర్ గారు ఉన్నారు, హాయ్ అండి, మాట్లాడొచ్చు నమస్తే మీరు అండి. చక్కగా. వీళ్ళంతా మెగా అభిమానులు సార్. హాయ్ శేఖర్ మాస్టర్, మేము పెద్ద ఫ్యాన్స్ మీకు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ సార్, థ్యాంక్స్ a lot for great initiation. Really it's amazing sir to see like this. చాలా ఇన్స్పైరింగ్ ఫ్రమ్ యూ ఆల్సో శ్రీనివాస్ సార్. వెల్కమ్ బ్రదర్. And yeah, coming to I am Rajendra from Tele Community Hamburg, Germany. Yeah, we are really sir, we are since my childhood, let's say from Magamaraju and Challenge, Rudraveena, Swayam Krushi, ఈ మూవీస్ అన్ని దగ్గర నుంచి మేము మెగాస్టార్ గురించి, మేము సమాజ సేవ గురించి, అయినా ఫైటింగ్ ఫర్ సొసైటీ కాజ్ గురించి చెప్పడము మూవీస్లో, అండ్ స్వయం కృషిలో కృషి ఉంటే పట్టుదల ఎలాగా మనం ఎదగలుగుతాము, ఇలాంటివి చెప్పుకుంటూ వస్తూ ఒక ఖైదీ 786తో ఐ మీన్ ట్రెండ్నే సెట్ చేశారు మెగాస్టార్ గారు. అలాగా మేము ఎన్నెన్నో మాట్లాడుకున్నాం సార్, కానీ ఆది గారు అండ్ వాళ్ళ టీం అంతా సీను గారు అన్ని మాట్లాడేశారు. మీరు ఇంతకుముందు కూడా అన్నారు ఇన్స్పిరేషన్ అనేసి. సార్ మనందరికీ ఇన్స్పిరేషన్ అన్నయ్య సార్, అవునా కదా? అన్నయ్యే. అవును సార్, అవును. ఆయన నుంచే మనకంతా ఇన్స్పిరేషన్. ఓకే, అదే సార్, అదే మేము యాక్చువల్గా ఈ రోజు నా 43 years సార్. నాకు ఇప్పుడు దాకా నేను డాన్స్ వేస్తా ఉంటా ఇక్కడ మా ఆవిడతో. ఓకే. అన్ఫార్చునేట్లీ షీఈ్ అనేబుల్ టు కనెక్ట్. ఆయన ఇన్స్పైరింగ్ డాన్స్లే కాదు సార్, ఒక హిట్లర్తో, సిస్టర్తోను, ఫ్యామిలీతో ఎలాంటి రిలేషన్లో ఉండొచ్చు, ఒక సమాజానికి మనము ఏ విధంగా సేవ చేయొచ్చు అని ఆయన మూవీస్తోను ఇప్పుడు దాకా కూడా 69 ఏళ్ళు వచ్చినా కూడా చెక్కు చెదరకుండా అదే చిరునవ్వుతో ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండొచ్చు అనే దాంతోనూ, ప్లస్ సమాజ సేవ, బ్లడ్ బ్యాంక్ పరంగా ఎంతో మందికి బ్లడ్ ఇవ్వడంలోనూ, ఇలాంటివన్నింటిలో కూడా ముందుంటున్నారు సార్. సో మేము ఐ రియల్లీ అప్రిషియేట్ సార్ హీజ్ బేసికలీ తన వ్యక్తిత్వం సార్ మాకు నచ్చింది. తన వ్యక్తిత్వము, తను ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలని, ఒక సమాజానికి ఒక పిడుగు లాంటి తమ్ముడిని ఇచ్చాడు సార్. సమాజ సేవకైనా, ఈ రోజు జరుగుతున్నటువంటి సేవలో అయినా మన పవన్ కళ్యాణ్ గారు. సో ఈ విషయం ఆల్ ది బెస్ట్ ఫర్ హిమ్ ఆల్సో సార్. అండ్ మన విశ్వంబరుడు, మన పద్మ విభూషణుడు శ్రీ మెగాస్టార్ గారికి, చిరంజీవి గారికి విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లీజ్ మేడం, సార్ ఎవరైనా ప్లీజ్. మాస్టర్ ఈ కాల్స్ వస్తూనే ఉన్నాయి ఉదయం నుంచి మాస్టర్. అవునండి, 12 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 3,000 4,000 వదులుతూ ఉన్నారు. అందరినీ మాట్లాడుతూ అంతా మనమే, మన కుటుంబం ఇది, మెగా కుటుంబం అంతా. ప్లీజ్. హలో, కనెక్ట్ అవ్వట్లేదు, మాట్లాడుతున్నారు సార్. ప్లీజ్ సార్. మేడం వినపడుతుందా మేడం? హలో మేడం, నమస్తే మేడం. హలో, నేను జపాన్ నుంచి మాట్లాడుతున్నాను. ఐ వుడ్ లైక్ టు విష్ చిరంజీవి గారిని వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ వీఆర్ ఆల్ ద గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఇంత దూరం జపాన్ లో ఉంటున్నా, బట్ వీ ఆల్వేస్ ఫాలో హిస్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఛాన్స్ ఫర్ అస్ టు విష్ హిమ్ again happy birthday to him. Yeah. Madam, how do you feel about his charitable activities apart from movies? Yeah, it's been like I have been watching him from childhood, and a big fan of his movies, and all the songs and everything, we still hear them, and it's very nostalgic. And eppadaina ikkada edana programs avi chesina kuda we normally choose his songs, and it's very inspiring. Some of his movies are really very good and inspiring, and we always tell our kids also, and they also see whenever they get time, and try to connect with the culture and everything. Yeah. Right. Thank you, madam. Next, Rao garu, Kanakarao garu. Sir, Kanakarao garu. Hello. Hello. అంజు. హలో. హలో అండి సార్, ప్లీజ్. వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి ప్లీజ్. నా పేరు ఆంజనేయులు అండి, నేను కూడా జపాన్ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి సార్? జపాన్ నుంచి అండి. కనకారావు గారు చిత్ర, మేమందరం ఇక్కడ పార్ట్ ఆఫ్ తెలుగు గ్రూప్ అండి. ఇక్కడ మేము గుడ్ ఏమంటారు,
మేము చిన్నప్పటి నుంచి ఆయన చూసి చిరంజీవి గారు అంటే మాకు ఏంటంటే డాన్స్ అంటే ఫస్ట్ చిరంజీవి గారి నుంచి వచ్చిందా చెప్పాలండి. అంటే మేము మా శేఖర్ generation మాస్టర్ start ఉన్నారు చేసిన పక్కనే. దగ్గర నుంచి మన డాన్స్ శేఖర్ మాస్టర్ ఏంటంటే ఇప్పుడు మా కిడ్స్ కి ఆయన పెద్ద ఇన్స్పిరేషన్. మాస్టర్ కొట్టేశారు. మాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ సార్ మీలాగే. సార్ మనందరికీ ఆయనే సార్ ఇన్స్పిరేషన్. మన మెగాస్టారే. ఈ అవునండి, పిల్లలకైనా ఆ అసలు పిల్లలకైనా no doubt. మనకైనా ఎవరికైనా ఆయనే. కొన్ని జనరేషన్ సార్, ఎస్ కొన్ని జనరేషన్స్ కి కొన్ని జనరేషన్స్ కి Definitely ఆయనే అండి, no ఇన్స్పిరేషన్. ఎందుకంటే మా పాప చిన్న పాప వచ్చి 9 years ఓల్డ్ అండి. చిరంజీవి గారి డాన్స్ చూసి ఏమనిద్దంటే ఒకసారి అడిగింది ఏజ్ అంత అని. చెప్పాము ఎప్పుడు 65 అప్పుడు. ఏంటి నాన్న 18 years అతను లాగా మాస్టర్ అంటే మేము చెప్పాము నువ్వు ఇప్పుడు చూస్తున్నావు అమ్మా, మేము అతన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. అప్పటికి Grace అలాగే. ఆ grace, ఆ swag అలాగే ఉంటుందండి. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అతని ప్రొఫెషనల్. అట్ ద సేమ్ టైం వచ్చేసి అతను సమాజ్ కూడా సేవ చేస్తుంటాడు. ద బ్లడ్ బ్యాంక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి, అప్పుడు కిడ్స్ ఎలా ఉన్నారంటే సూపర్ నాన్న, వాళ్ళు మూవీయే కాదు ఇది అదర్ వే కూడా మాకు ఇన్స్పిరేషన్ గుడ్ అని చాలా వాళ్ళు ఏమంటారు చాలా హ్యాపీ చూస్తారండి. ఇప్పుడు ఇందాక కూడా మేము చిరంజీవి గారి బర్త్డే రేపంటే ఈయన గురించి మీరు మాట్లాడబోతున్నారు అని చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. రైట్ అంటే కిడ్స్ కూడా ఏంటంటే మా జనరేషన్, మా పేరెంట్ జనరేషన్, మళ్ళీ మా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కూడా ఆయన అంత ఇన్స్పిరేషన్, ఎస్పెషల్లీ డాన్సెస్ కానీ యాక్టింగ్ కానీ అతను చేసే సమాజ సేవ కానీ. సూపర్. రైట్ కనకారావు సార్, కనకారావు గారు కూడా మాట్లాడే సిద్ధంగా. హ్యాపీ బర్త్డే టు హిమ్ అండి. రైట్ కనకారావు గారు, హలో. హలో అండి, వీడియో కనిపిస్తుందండి? ప్లీజ్ సార్ మీరు మాట్లాడండి. కనిపిస్తుంది, మీరు నా నుంచి కనబడుతున్నారు, మీరు మాట్లాడలేదని వెయిట్ చేస్తున్నాం మేము. ప్లీజ్ సార్. ఓకే. సో అదే మా టీమ్ జపాన్ లో టీం ఆల్రెడీ విషెస్ చేశారు. మరి మా విశ్వాంబరుడికి 69వ జన్మదిన శుభాకాంక్షలు మరి జపాన్ లో ఉన్న సభ్యులందరి తరపున. చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జపాన్ లో ఉన్న ప్రపంచంలో ఉన్న ఏ తెలుగు వారైనా సరే చిరంజీవి గారు అంటే తెలియని వారు ఉండరు, ప్రపంచంలో ఏ మూల ఉన్నా కానీ. అటువంటి అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ మా లైఫ్ లో కానీ మా లైఫ్ కాదు, పిల్లలు తర్వాత మా ముందు జనరేషన్ లో కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తిని మనం ఇంతవరకు చూడలేదు. అటువంటి సందర్భంగా మీరు ఇటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం అందరి ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్న అందరి తెలుగు వారి దగ్గర నుంచి మరి అంటే విశేష మాకు అందరికి తెలియజెప్పే అవకాశం క్రియేట్. ఇది మన వేదిక సార్, ఇది మెగా అభిమానుల వేదికని నేను మొదటే చెప్పాను సార్. మాకు కమ్యూనిటీ అవునండి, ఇది అంటే ఇంతవరకు మనం చూడని వేదిక. ఎస్, మొట్టమొదటిసారి ఏ హీరోకి ఎవరు చేయని విధంగా అంటే మనం మా చిరంజీవి గారికి చెప్పాలని చాలా మందికి ఉంటుంది, తమ అభిమానాన్ని చాటుకోవాలని, అలాగే తమ చేసిన కార్యక్రమాలు చెప్పడానికి. సో ఇవన్నీ చేయటానికి మేము ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం సార్. దీనికి మేము అందరి దేశాల నుంచి అందరూ వస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మీ అందరి మేము హ్యాట్స్ ఆఫ్ సార్. శ్రీనివాస్ గారు మీ ఎనర్జీ కూడా మార్నింగ్ 12 నుంచి చేస్తున్నారు సార్, మేము చూస్తా ఉన్నాం లైవ్. ముందే చెప్పాను సార్, అన్నయ్య ఉండగా ఇంకో రేపు మార్నింగ్ వర్క్ చేస్తాను సార్. మాస్టర్ చూడండి, ఎనర్జీ వస్తూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. లవ్ యూ టు ఆల్. మాస్టర్ విన్నారు కదా. మాస్టర్ ఇంకో ఒక్క ప్రశ్న మాస్టర్. ఒక టీచర్ ఒక స్టూడెంట్కి కోచింగ్ కానీ ఆ టీచింగ్ చెప్పినప్పుడు పరీక్షలో అతను ఫస్ట్ మార్క్ లేదా ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు చాలా ఆనందిస్తారు. అట్లాగే మీరు చెప్తున్న మూమెంట్స్ ఆయన కరెక్ట్గా చేసి స్క్రీన్ మీద చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది? కరెక్టే కదండి, దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి చాలా బాగా మీరు ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇస్తారు ఆయన. అంటే బాస్ బాడీ లాంగ్వేజ్కి వెళ్ళంగానే ఆ గ్రేస్ యాడ్ అయితే వేరే విధంగా ఉంటుంది. కటింగ్స్ కానీ ఆ సిట్టింగ్ మూమెంట్ కానీ ఏదైనా సరే రాజస్వం ఉట్టి పడుతూ ఉంటుంది చూడండి. నిజంగా విశ్వంభరుడే అన్నయ్య. హ్యాపీ బర్త్డే సార్. మీరు డైరెక్ట్గానే చెప్పవచ్చు. చాలా మంది అభిమానులు అంతా మాకు అంటే అందరం ఒక్కసారి ఇలా ఆయన డిస్టర్బ్ చేయటం కానీ ఉండదు కాబట్టి ఈ వేదిక ఎంచుకున్నాం. దేశ విదేశాలు చాలా మందికి ఉంటుంది ఆశ, అన్నయ్యకి చెప్పాలి, అన్నయ్యతో మాట్లాడాలి అని ఉంటుంది. అందుకే ఈ వేదిక ఎంచుకున్నాం మాస్టర్. ఇప్పుడు ఇంతకుముందు చాలా మంది మాట్లాడుతున్నారు, మాతో పాటు మా పిల్లలకి అందరికి ఇన్స్పిరేషన్ అంటే ఎలా అనిపిస్తుంది చూడండి. అయ్యో సూపర్ కదండి, కరెక్ట్ కదండి. ఎందుకంటే
చాలామంది ఆర్టిస్టులు ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు, చాలామంది డాన్సర్స్ ఇన్స్పైర్ వచ్చిన వాళ్ళు, ప్రతి డిపార్ట్మెంట్లో ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు అట్ ద సేమ్ టైం సమాజ సేవ కూడా చేస్తున్నారు. కాబట్టి దాని నుంచి కూడా ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఏదైనా చేయాలి, మనకేమైనా 4 డబ్బులు వస్తే వేరే వాళ్ళకి ఇంకేం చేయాలి అనే ఆలోచన కూడా ఆయన నుంచి వచ్చింది. అంతేందుకు కరోనా టైంలో మా వాళ్ళందరికీ, సినిమా వాళ్ళందరికీ డాన్సెస్ 24 క్రాఫ్ట్స్ అందరికీ, అంటే వాళ్ళకి ఫుడ్కి ఏ ప్రాబ్లం లేకూడదని చెప్పి అన్ని రకాల వాళ్ళకి బియ్యం, నూనె, పప్పు, ఉప్పు అన్ని రకాలు, అంటే వాళ్ళు తినడానికి ఏం కావాలి ఇంట్లో ఉండటానికి అందరికీ పెద్ద మనిషి అది పెట్టే గుణం కూడా ఉండాలి కదా మాస్టర్. అందరు సంపాదిస్తూ ఉంటారు కానీ నాకెందుకులే అనుకుంటారు. ఎందుకంటే మీరు చెప్తున్నారు కరోనా టైంలో మా అందరికీ అని, కానీ కరోనా టైంలో మన ఇంట్లో మనం పక్కన మన భార్యలో అది పిల్లల్ని టచ్ చేయడానికి కూడా భయపడ్డాం. కానీ ఆయన తిరుగుతూనే వాళ్ళని వీళ్ళని పురమాయిస్తూనే అందరికి ఎక్కడెక్కడ హెల్ప్ చేస్తూనే ఉన్నారు. కళాకారులు అందరికీ చేశారు కూడా. మాస్టర్ ఇప్పుడు అందరికీ ఏంటంటే, మా అభిమానులు అందరికీ ఏంటంటే, అన్నయ్య సినిమా వస్తుందంటే దాంట్లో శేఖర్ మాస్టర్ ఉన్నారంటే ఏ స్టెప్ వేయిస్తారు వెయిట్ చేస్తూ ఉంటాం కదా మాస్టర్. మీరు కూడా దానికి చాలా శ్రద్ధ తీసుకోవాలి మాస్టర్. ఇంకా అంటే ఇప్పటివరకు లేదని నేను అంటలేదు మాస్టర్. మీరు రామ్ ప్రసాద్ చెప్పినట్టు మేమందరం కూడా బెల్ట్ స్టెప్ వేస్తాం ప్రతి ఫంక్షన్ లో. ఆఫీసర్ కాదు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటాం. ఇంకా ముందు కూడా మీరు తప్పకుండా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని, ఎందుకంటే మేము ఆయన్ని చూసి వచ్చాం కాబట్టి ఇంకా ఆయన ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి మూమెంట్స్ చేస్తే మా ఫ్యాన్స్ మనకి నచ్చిద్ది అనేది చూసి జాగ్రత్త పెట్టుకుని చేస్తాం. ఎందుకంటే యాక్టింగే కదా మెయిన్గా. మూవీ అనగానే మేము అందరం డ్యాన్స్ వాటి మీద కూడా దృష్టి పెడతాం. అన్నయ్య ఈ పాటకి ఎట్లా వేస్తారు, రేపు ఇంద్ర రిలీజ్ అంటేనే మనసులోకి వచ్చేసింది. థియేటర్ మామూలుగా ఉండదు. బొమ్మం బోలే సాంగ్ అనేది చూశారు కదా. ప్రతి ఒక్క చూడొచ్చు వీడియో క్యాసెట్స్ ఇప్పుడున్న పరిస్థితిలో ఓటీటీ అట్లా ఏదో చేసుకోవచ్చు. థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ ఫీల్ వేరు కదా. ఆ రోజులు రావు. కరోనా వచ్చి కొంత డిస్టర్బ్ చేసింది, కానీ థియేటర్కి వెళ్ళి అన్నయ్య మూవీ చూస్తేనే అదొక ఆనందం మాస్టర్. మాస్టర్ అభిమానులు చాలా మంది ఉన్నారు, మీరేం చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు మాస్టర్. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, చూస్తూ ఉన్నారు. మీరు మాట్లాడచ్చు అభిమానులు అందరికీ. అందరికీ నమస్కారం అండి. మీలాంటి అభిమానుల్లో నేను కూడా ఒకనండి. కానీ నాకు చాలా అదృష్టం, చాలా లక్కీ. అంటే బాస్ని నేను దగ్గరగా చూసి బాస్తో వర్క్ చేసే అదృష్టం దక్కింది. అంటే బాస్ ఎంత మంచి మనసుతో ఉన్నారో మీరు అంతే మంచి మనసుతో ఉండి, మీకు తోచింది ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే, అంటే బాస్ ఇన్స్పిరేషన్, అలా మీరు సాయం చేయండి. మేము అలాగే చేస్తాం. థ్యాంక్ యూ. లవ్ యూ మాస్టర్. దాదాపు 12 గంటల నుంచి చేస్తూ ఉన్నాను. మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇంకొంత ఉత్సాహం, చాలా సంతోషం అసలు. మీరు కూడా చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు మాస్టర్. అన్నయ్య సినిమాలకు చేస్తున్నారు. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా, ఇంకా మంచి సాంగ్స్ అన్నయ్యతో పాటు చేయాలని, మరింతమందికి మీరు కూడా ఆదర్శవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా మెగా అభిమానులు అందరి తరఫున కోరుకుంటున్నాం మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. లవ్ యూ. రైట్, చూసారు కదా శేఖర్ మాస్టర్ గారు మనకి